నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఇవాళ ఋషి రిపోర్ట్స్లో నేను మీతో ప్రస్తావించబోయే అంశం, డిస్కస్ చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే పార్లమెంట్ ఉభయ సభలు జరుగుతున్నాయి. గతంలో 400 సీట్లకి టార్గెట్ చేస్తూ ప్రధానమంత్రి ఎన్నికలకు వెళ్ళారు ఆయన సైన్యంతో. కానీ 240 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఎన్డీఏగా 290 సీట్లు. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తోంది 16 సీట్లతో. ఇక గతంలో కన్నా సీట్లు పెంచుకుని 99 వరకు వచ్చి ఆగింది కాంగ్రెస్ పార్టీ. ఇటు మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ కూటమి దాదాపు 236 సీట్ల దాకా వచ్చింది సుమారుగా. అంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ బీజేపీ గెలుచుకున్న దానికన్నా ఎన్డీఏ కూటమిగా తక్కువ సీట్లు వచ్చింది. ఈ సంఖ్యలు అయిపోయాయి, ప్రభుత్వాలు ఏర్పడిపోయాయి, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, తర్వాత ఏంటి అంటే ఇవాళ మనం ఎక్కడ ఉన్నాము అంటే ప్రపంచంలో భారతదేశం పరిస్థితి ఏంటి, 5 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్గా పెట్టుకుని చేస్తున్న ప్రయాణం నిజంగానే ఆ దిశగా ఉందా, లేకపోతే వేరే అంశాల మీద ఫోకస్ పెరుగుతోందా? అంటే వేరే అంశాల మీదే ఫోకస్ ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం కూడా అధికార పక్షం ట్రాప్లో ఎందుకు పడుతుందని నాకు అర్థం కాదు. ఇప్పుడు బీజేపీ బలం అనేది హిందూ మతం కాదు, హిందుత్వ. అంటే హిందూ మతాన్ని ఆధారంగా చేసుకుని చేసే రాజకీయం హిందుత్వ. అది ఇన్నాళ్లుగా బీజేపీకి ఉపయోగపడుతూ వచ్చింది. ఎంతో కొంత ఈసారి ఎన్నికల్లోనే ఉపయోగపడింది. కానీ అయోధ్యలో రామమందిరం నిర్మించేంత ఆర్భాటం చేసిన ఫరీదాబాద్ సీటు ఓడిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ విపక్ష నేతగా ఉండి ఎందుకు మళ్ళీ ఆ హిందూ మతం, ఆ హిందుత్వ ట్రాప్లో పడుతున్నారు అనేది ఆయన పరీక్షించుకోవాలి. అది అర్థం కాని విషయం. శివుడు ఫోటో పెట్టుకుని హిందువులు పేరు చెప్పి ఒకవైపు హింసను రెచ్చగొడుతున్నారు, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ఆయన పార్లమెంట్లో ఇష్యూ చేశారు. ఓ పక్కన నీట్ పరీక్ష గురించి జరుగుతున్న అవకతవకల గురించి చర్చ జరగాలని వాయిదా తీర్మానాలు, అది జరగకపోవడం, అది ఓకే, అది లక్షల మంది విద్యార్థులకు సంబంధించి జరుగుతున్న ఒక అంశము. దాని మీద ఇష్యూ చేయడం, వాకౌట్ చేయడం, అది కరెక్ట్గానే చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే హిందూ మతం అనే ఒక ఇష్యూని ఎత్తుకున్నారో ఖచ్చితంగా అది బీజేపీకి అనుకూలంగా మారుతుంది, కానీ కాంగ్రెస్ కాదు అనే విషయం కాంగ్రెస్ గుర్తించలేకపోతోంది. ఇప్పుడు పరమశివుడు ఫోటో పెట్టుకుని హిందువులు పేరు చెప్పి మొత్తం మీరు దేశంలో దాడులకు పాల్పడుతున్నారు, క్రిస్టియన్ల మీద, లేకపోతే సిక్కులు, లేకపోతే మైనారిటీలు, ముస్లింల మీద దాడులు క్రమ పద్ధతిని చేసుకుంటూ వస్తున్నారు. అసలు హిందూ మతం ఏం నేర్పింది? అహింస, ధైర్యం, ప్రశ్నించడం కదా, ఇది కదా హిందూ మతం నేర్పింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం లేకపోతే బీజేపీ ఇది దాడులను ప్రేరేపించే విధంగా ఉన్నాయి హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని రాహుల్ గాంధీ ఎత్తుకున్న ఒక విధానం. అది కాంగ్రెస్కో లేకపోతే విపక్షాలకు ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా బీజేపీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే హిందూ మత సారాంశాన్ని రాహుల్ గాంధీ చెప్తే వినే పరిస్థితుల్లో బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేదు. ఆయన ఏమన్నారో చూద్దాం. రాహుల్ గాంధీ ఏమన్నారంటే, హిందువుల పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ హింసను ప్రోత్సహిస్తున్నాయి అని చెప్పి అన్నారు. అలాగే దాన్ని ప్రధానమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ఎమర్జెన్సీని పిక్చర్లో తీసుకొచ్చారు. ఎందుకంటే దేశ చరిత్రలో ఎమర్జెన్సీని మించిన అరాచకం ఇంకోటి లేదు. ఎమర్జెన్సీ విధించింది ఎవరు? సాక్షాత్తు రాహుల్ గాంధీ నాయనమ్మ అయిన ఇందిరాగాంధీ, అప్పుడు ప్రధానమంత్రిగా ఉండగా. ఎమర్జెన్సీ విధించిన పార్టీ, అనేక మంది ప్రాణాలు బలి తీసుకోవడానికి కారణమైన పార్టీ, ఆ మాటకు వస్తే దేశంలో ఉగ్రవాదానికి కారణమైన పార్టీ వాళ్ళ హింస గురించి మాట్లాడుతుందా అనేది అమిత్ షా చేసిన కౌంటర్. మరి దీనికి సమాధానం రాహుల్ గాంధీ దగ్గర ఉంటుందా? ఉండదు. అలాగే హిందూ మతాన్ని అవమానించడమే లక్ష్యంగా రాహుల్ ప్రసంగం ఉంది అని బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇప్పుడు ఎవరికి మైలేజ్ వెళ్తుంది? అందుకనే హిందూ మతం, హిందువులు ఆయన ఎత్తుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడదు సరికదా, ఇంకా నష్టాన్ని చేస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తించట్లేదు. హిందూ మత సారాంశం గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తే వినే పరిస్థితుల్లో బీజేపీ ఉందా, లేకపోతే దేశ ప్రజలు ఉన్నారా అనేది చూడాలి. అలానే హిందూ మతం గురించి మాట్లాడకూడదని నేను అంటలా, కానీ సందర్భం ఏమిటి, ఇప్పుడున్న దేశం ఉన్న పరిస్థితి ఏమిటి, పార్లమెంట్ జరుగుతున్న గంటలు ఎన్ని, అక్కడ మాట్లాడాల్సిన ఇష్యూలు ఏంటి నేను చెప్తా. ఇష్యూస్ ఏంటో చెప్పనా? దేశంలో
పెరిగిపోతున్న ఆదాయ అసమానతలు. అంటే కోట్లు ఉన్నవాళ్ళు బిలియనీర్లుగా మారుతున్నారు. మిలియనీర్లు ఇంకా డబ్బు సంపాదిస్తున్నారు. పేదవాడు ఇంకా పేదవాడిగా మారిపోతున్నాడు. దీనికి స్టాటిస్టిక్స్ కూడా ఏం చెప్తున్నాయి? 81.5 కోట్ల మంది, అంటే 81,35,00,000 మందికి ప్రతి నెల ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో రేషన్ బియ్యం, దాని మీదే ఆధారపడి బతుకుతున్నారు అనే విషయం ఎంతమందికి తెలుసు? 140 కోట్లలో మన జరిగిన ఓటింగ్ పర్సంటేజ్ సుమారుగా 66-67%. అంటే దాదాపుగా జస్ట్ 15% అబౌవ్ దాన్ ద 50%. అంటే దాదాపుగా 70 కోట్ల కన్నా ఎక్కువ మంది, అంటే ఒక 90 కోట్ల మంది ఓట్లేస్తే అందులో 81.5 కోట్ల మంది ప్రతి నెల సర్కారు బియ్యం మీదే ఆధారపడి ఉన్నారు. 80% ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వాన్నంగా ఉన్నాయి. ఇది ఎవ్వరికీ తెలియని విషయం కాదు. ఇవాళ హైదరాబాద్లో చూస్తే గాంధీ, ఉస్మానియా, లేకపోతే ఇంకో చోట చూస్తే విజయవాడలో ఇంకొక ఆసుపత్రి, వైజాగ్లో ఇంకొక, అంటే ఎలకలు దగ్గర నుంచి, బొద్దింకల దగ్గర నుంచి, వర్షపు నీరు దగ్గర నుంచి, కూలిపోతాయమని బిల్డింగుల దగ్గర నుంచి, వైద్య పరికరాలు ఉన్న వాడని సిబ్బంది, వైద్యులు లేక, ఇలాంటి పరిస్థితులు అధ్వాన్నంగా 80% పైగా ఆసుపత్రులు ఉన్నాయి. ఇక 15-20 ఏళ్లలోపు యుక్త వయసు అమ్మాయిలు పుష్టిగా ఉండాల్సిన సమయంలో వాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంటే యవ్వనపు దశలో ఆరోగ్యంగా ఉండాల్సిన అమ్మాయిలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో చనిపోతున్న చిన్నారుల సంఖ్య భారతదేశంలో కూడా పెరిగిపోతున్న పరిస్థితి. మానవ అభివృద్ధి సూచి అంటారు, అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ ఇండెక్స్లో మన ప్లేస్ 134, అంటే 193 దేశాలు ఉంటే అందులో మనం 134 స్థానాలు, అంటే చివరి నుంచి 60 స్థానంలో ఉన్నాం. అంటే ఏంటి మనం సాధిస్తున్న ప్రగతి? అలాగే సుస్థిర అభివృద్ధి, అంటే ఒక ఆర్గనైజ్డ్గా అభివృద్ధి చెందడం అనే ఒక పారామీటర్ చూసుకుంటే అందులో కూడా మనం వెనకబడే ఉన్నాం. మనకన్నా జస్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలే వెనకబడి ఉన్నాయి. మిగతా దేశాలన్నీ, యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా చాలా ముందున్నాయి. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వాట్ పాయింట్ ఐ వాంట్ టు మేక్ టుడే ఈస్, మీరు హిందూ మతము, ఉగ్రవాదము, ఎమర్జెన్సీ, ఉగ్రవాదం చర్చించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఉగ్రవాదానికి కారణం అని అమిత్ షా అన్నారు. అది పూర్తిగా నిజమా? అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల ఉగ్రవాదం వల్ల పెరిగిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వల్లే ఉగ్రవాదం పుట్టిందా? మరి బీజేపీ అధికారంలో 10 ఏళ్ళు ఉగ్రవాద దాడులు జరగలేదా? తగ్గిన మాట వాస్తవమే, కానీ ఉగ్రవాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అది భారతదేశం కూడా ఎదుర్కొంది, అనేక మంది బలయ్యారు. దాన్ని ఎలా అడ్రస్ చేయాలో మాట్లాడుకోవాలి. దాని గురించి నేను వద్దనట్ల. కానీ ఉగ్రవాదము, ఎమర్జెన్సీ, హిందూ మతం అనేది నిజంగా చర్చ ఈరోజు చెప్పండి. భారతదేశంలో అవుననుకున్నా కాదనుకున్నా 80% పైగా హిందువులు ఉన్నారు. తర్వాత క్రిస్టియన్లు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, లేకపోతే అసలు మతం లేని వాళ్ళు, అందరూ మైనారిటీలుగా ఉన్నవాళ్ళు. ఇంకెందుకు ప్రతిరోజు హిందువులు 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 హిందూ ధర్మం, హింస అహింస ధర్మం అవసరమా? నిజంగా దేశానికి, దేశ ప్రజలకి ఇవాళ పార్లమెంట్లో జరగాల్సిన చర్చదా, లేకపోతే నీట్ పరీక్షల విషయంలో 20 లక్షల మందికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలా, లేకపోతే మానవాభివృద్ధి సూచిలోనూ, సుస్థిర అభివృద్ధి సూచిలోనూ వెనకబడిపోతున్నామని మాట్లాడాలా, లేకపోతే పోషకాహారం లేక భారతదేశం విశ్వగురువుగా చెప్పుకునే దేశంలో తిండి లేక చనిపోతున్న వాళ్ళ గురించి మాట్లాడాలా, అధ్వానంగా ఉన్న ఆసుపత్రుల గురించి మాట్లాడాలా, లేకపోతే ఎక్కడికక్కడ డంపుల్లా ఉన్న ఈ చెత్త ఎక్కడికక్కడ పెరిగిపోతున్న చెత్త గురించి మాట్లాడాలా, లేకపోతే వర్షం కాస్త పడితే నగరాలు ఎక్కడికక్కడ డ్రైన్లు మునిగిపోయి, ఆ డ్రైన్లో పడిపోయి, మ్యాన్ హోల్స్లో పడిపోయి చనిపోతున్న వాళ్ళ గురించి మాట్లాడాలా? దేని గురించి మాట్లాడాలి? ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మనకి మాట్లాడుకోవడానికి భారతదేశంలో ఉన్న సమస్యలు. అంటే పాజిటివ్ ధోరణిలో వెళుతూ ఎక్కడ లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా సవరించుకోవాలి అనేది తప్పించుకోవడమా? ఇప్పుడు అధికార పక్షం మాట్లాడదు, మరి ప్రతిపక్షం ఎందుకు మాట్లాడదు? ఇవాళ మహువా మొయిత్రి పశ్చిమ బెంగాల్ నుంచి ఆవిడ మాట్లాడుతూ ఇదిగో మీరు నన్ను అవమానించారు, ఒక ఎంపీగా నన్ను, మహిళగా ఎంపీగా నన్ను అవమానించారు, ఈరోజు మీకు ఏం జరిగింది, 63 సీట్లు పోయాయి, అది ఇది కాదు కదా. ఓకే, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు, ఎంపీ అయ్యారు. సమస్యల గురించి మాట్లాడండి. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ 37 సీట్లు గెలుచుకుని 3వ అతిపెద్ద పార్టీగా ఉన్నారు అఖిలేష్ యాదవ్, వాళ్ళు సమాజ్వాదీ నుంచి. ఆయన మాట్లాడుతున్నారు బీజేపీ ఎందుకు తగ్గిపోయింది, ప్రతిపక్షాలు ఎట్లా పెరుగుతాయి, ఇది కాదు కదా. ప్రజల సమస్యలు ఏమిటి? దయచేసి పార్టీల అధినేతలు, ఎంపీలు వీటి మీద దృష్టి పెట్టండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని బీజేపీ నేతలు ఒక స్కెచ్ చేసుకుని అది మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి పార్లమెంట్లో వాయిస్ లేవనెత్తండి. మీరు అధికార పక్షానికి ఇప్పుడు మిత్రులుగా ఉన్నారు, ఎన్డీఏలో భాగస్వాములుగానే ఉన్నారు, తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు, కూర్చుందాం, మాట్లాడుకుందాం, కలిసి పని చేసుకుందాం. నేనేమంటానంటే రాష్ట్రాల అధినేతలు, దేశ అధినేతలు, ప్రతిపక్ష నేతలు
దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడడం మానేసి పార్టీలు, రాజకీయాలు లేకపోతే వాళ్ళని ఎలా దెబ్బతీశారు, తిరిగి ఎలా పైకొచ్చాము, మిమ్మల్ని ఎలా దెబ్బతీస్తాము. రాహుల్ గాంధీ ఏమంటారు? ఖచ్చితంగా మేము రానున్న ఎన్నికల్లో గెలుస్తాము అంటారు. సో, అంటే ఎన్నికలు ఒకటే ప్రాతిపదిక కాదు గదా! గుజరాత్‌లో, గుజరాత్‌లో గెలుస్తాము అంటారాయన. లేతే మహారాష్ట్రలో కూటమి గెలుస్తుంది అంటారు. సో, గెలవాలి రాజకీయ పార్టీ అనేది అధికారం కోసం తప్ప ఎప్పుడో రామ్ మాధవ్ బీజేపీ నేత చెప్పినట్టు మఠాలు కాదు, మఠాలు నడిపించట్లేదు. కానీ రాజకీయంతో పాటు మీకు రాజకీయంతో పాటుగా అధికారాన్ని, పదవుల్ని, ప్రభుత్వాన్ని ఇచ్చిన ప్రజలకి ఏం చేస్తున్నాం అనే చిత్తశుద్ధితో ఆలోచించుకొని పార్లమెంటులో నిమిషానికి లక్షల్లో ఖర్చయ్యే పార్లమెంటులో వాటి మీద చర్చించాలి అని చెప్పి మాత్రమే నేను జర్నలిస్ట్‌గా కోరుకుంటున్నాను. ఈ చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము. మళ్ళీ పార్లమెంట్ ఉభయ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి ఈ అంశం ప్రస్తావనకు తీసుకురావాలనిపించింది. నమస్కారం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.